సెంట్రల్ బ్యాంకుల దగ్గర చూస్తే ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం ఉన్నది అమెరికాలో. ఆ తర్వాత స్థానం జర్మనీది. అయితే ఆ బంగారాన్ని అమ్మేయాలని ఆ దేశంలోని ఆర్థికవేత్తలు, రాజకీయ నాయకులు సూచిస్తున్నారు. నిజంగా జర్మనీ గోల్డ్ అమ్మేస్తే ఏమవుతుంది? ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఢమాలంటాయా? బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఏ దేశం దగ్గర ఎక్కువ గోల్డ్ ఉంటే వారి ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా గోల్డ్ ఉన్నది అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ దగ్గర. యుఎస్ దగ్గర 8,133.46 టన్నుల బంగారం ఉంది. అలాగే జర్మనీ 3,350.25 టన్నుల బంగారంతో రెండో స్థానంలో నిలిచింది. ఇక 2,451.84 టన్నుల బంగారంతో ఇటలీ మూడో స్థానాన్ని ఆక్రమించింది. అలాగే 2,437 టన్నులతో ఫ్రాన్స్ నాలుగో స్థానంలో నిలిచింది. గోల్డ్ రిజర్వ్స్ లో భారత్ 7వ స్థానంలో ఉంది. మన రిజర్వ్ బ్యాంకు దగ్గర 800 టన్నులకు పైగా బంగారం ఉంది. బంగారాన్ని అనిశ్చిత పరిస్థితులలో ఆదుకునే రక్షణాత్మకమైన పెట్టుబడిగా చాలా దేశాలు భావిస్తాయి. అందుకే చాలా దేశాల బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. నిజానికి జనం దగ్గరున్న గోల్డ్ విషయాన్ని చూస్తే భారత్ టాప్ ప్లేస్ లో ఉంది. జనం దగ్గర 24,000 టన్నుల గోల్డ్ ఉంది. ఇదంతా అనుత్పాదకంగా ఉండిపోయింది. భారత్ 2023-24లో కేవలం 1.6 టన్నుల బంగారాన్ని మాత్రమే ఉత్పత్తి చేసింది. అంటే దాదాపు అంతా దిగుమతి చేసుకున్నదే. ప్రపంచ వ్యాప్తంగా 2023లో సుమారు 3,300 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేయగా చైనా ఒక్కటే 375 టన్నులను ఉత్పత్తి చేసింది. బంగారాన్ని ఉత్పత్తి చేస్తూ ఆర్థిక శక్తిని పెంచుకుంటోంది చైనా. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు తమ బంగారం నిల్వలను పెంచుకున్నాయి. అయితే గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువవడంతో వాటిని వదిలించుకోవాలనుకుంటోంది జర్మనీ. ఈ నిల్వలను అమ్మేస్తే $440 బిలియన్ వస్తాయని భావిస్తున్నారు. ఈ బంగారాన్ని అమ్మి ఆర్థిక వృద్ధి కోసం ఉపయోగించాలని జర్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ సూచించింది. ఆ డబ్బును బిజినెస్, విద్యారంగం, మౌలిక సదుపాయాల్లాంటి రంగాల్లో పెట్టుబడులను పెట్టాలని సలహానిచ్చారు. ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇదే సరైన నిర్ణయం అంటున్నారు. గతేడాదితో పోలిస్తే జర్మనీలో ధరలు 6.7% పెరిగాయి. జర్మనీ తన బంగారంలో 1,236 టన్నులు ఫ్రాంక్ఫర్ట్ లో, మిగతాది న్యూయార్క్ లో, లండన్ లో దాచిపెట్టింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ భారీగా పసిడి సేకరించింది. జర్మనీని గతంలో ఈ బంగారమే కాపాడింది. సంపన్న దేశాల జాబితాలోనూ ఉంచింది. జర్మనీ పార్లమెంటరీ కమిటీ సైతం బంగారాన్ని అమ్మేయడమే ఉత్తమమంటూ రికమెండ్ చేసింది. అయితే జర్మనీ సెంట్రల్ బ్యాంక్ మాత్రం బంగారాన్ని కరెన్సీగా మార్చే కన్నా బంగారాన్ని బంగారంలాగే ఉంచితే బెటర్ అన్న అభిప్రాయంతో ఉంది. అమ్మేయాలని ఒత్తిడి ఉన్నా తుది నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం సెంట్రల్ బ్యాంకే. నిజంగా జర్మనీ బంగారాన్ని అమ్మడం ప్రారంభిస్తే మార్కెట్లో బంగారం సరఫరా విపరీతంగా పెరిగి ధరలు పడిపోతాయి. తులం బంగారం ₹1,00,000 వచ్చేస్తుంది. అంతకన్నా తగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అది కరెన్సీ మార్కెట్లను, స్టాక్ మార్కెట్లను కుదిపేస్తుంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గితే వినియోగదారులు లాభపడతారు. గోల్డ్ లో ఇదివరకే పెట్టుబడి పెట్టిన వారు మాత్రం భారీగా నష్టపోతారు. ఇటీవలే రష్యా 22 టన్నుల పసిడిని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించింది. దీంతో ఆకాశాన్నంటిన పసిడి ధరలు కాస్త దిగొచ్చాయి. ముఖ్యంగా రష్యా బడ్జెట్ లోటు 5.77 లక్షల కోట్ల రూబుల్స్ కు చేరుకున్న నేపథ్యంలో ఈ లోటును తీర్చుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో రష్యా సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ ను విక్రయించేసింది. నిజానికి వినియోగదారులు బంగారాన్ని కొనడం తగ్గించారు, కానీ సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ ను కొంటున్నాయి. అందుకే ధర అధికంగా ఉంది. ఆ బ్యాంకులే పసిడిని విక్రయిస్తే బంగారం ధర సగానికి సగం పడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.